నమస్తే, నా పేరు డాక్టర్ అనురాగ్, ఆర్థోపెడిక్ సర్జన్ ఎట్ శ్రీమంజు హాస్పిటల్, మోతీనగర్, హైదరాబాద్. 50 సంవత్సరాలు దాటిన తర్వాత మన బోన్ స్ట్రెంగ్త్ అండ్ మజిల్ మాస్ ఎవ్రీ ఇయర్ 2% తగ్గిపోతూ ఉంటుంది. ఈ ఫినామినన్ని ఆస్టియోపోరోసిస్ అంటారు. సో ఈ ఆస్టియోపోరోసిస్ ఎట్లా డిటెక్ట్ చేసుకోవాలి? విత్ ద హెల్ప్ ఆఫ్ బిఎండి అంటే బోన్ మినరల్ డెన్సిటీ అండ్ డెక్సా స్కానింగ్. సో డెక్సా స్కానింగ్లో ఒకవేళ మన టీ స్కోర్ వాల్యూ -2.5 ఉంటే మనకు ఆస్టియోపోరోసిస్ అనే ప్రాబ్లం ఉన్నట్టు. ఈ ఆస్టియోపోరోసిస్ వల్ల ఇష్యూ ఏంటి అంటే సాధారణమైన స్మాల్ ట్రివియల్ ఇంజరీస్తో కూడా మనకి ఫ్రాక్చర్స్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. దీన్ని ఎట్లా ప్రివెంట్ చేసుకోవాలి? మెయిన్ విత్ ద హెల్ప్ ఆఫ్ కాల్షియం, మెగ్నీషియం అండ్ విటమిన్ డి రిచ్ ఫుడ్స్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అంటే వ్యాయామం, ఇది ఇంటి దగ్గర కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి విత్ ద హెల్ప్ ఆఫ్ సన్లైట్ ఎక్స్పోజర్, ఎవ్రీడే 15 minutes ఆఫ్ సన్లైట్ ఎక్స్పోజర్. అండ్ మగవాళ్ళకి స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ కాజెస్ ఆఫ్ ఆస్టియోపోరోసిస్. సో వీటిని ఆపాలి. నెక్స్ట్ వీడియోలో ఇంటి దగ్గర ఎట్లా మనం వ్యాయామం చేసుకోవచ్చు నేను మీకు చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ.